జీడి మామిడి గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగా జీడి మామిడి గురించి ఎలా వినియోగిస్తాం మనం? మామిడి పండు నివేదనగా అర్పించే అంశం. జీడి మామిడిలో లభించేటటువంటి ఆ లోన ఉండేటటువంటి జీడిపప్పు నివేదనగా సమర్పిస్తామా? తప్పకుండా సమర్పించవచ్చు, ఏ దోషము లేదు. మామిడిలో ఇలా కాకుండా ఇంకా వేరే రకాలు ఉన్నాయా? అడవి మామిడి అన్న పేరిట అంబస్థ మరొక మామిడి మొక్క రకం కూడా ఉంది. ఇది జీడి మామిడి, ముంత మామిడి అని కూడా పిలుస్తూ ఉంటాం. సంస్కృతంలో ఈ జీడి మామిడికి అగ్రబీజం అనే పేరు ఉంది. సాధారణంగా థాయిలాండ్ మ్యాంగో అని మనం సంబోధన చేస్తూ ఉంటాం. రావి మామిడి. తెలుగు సాహిత్యంలో ఒక కావ్యం చదువుకోవాలి అంటే ఆ కావ్యంలో అనేక అంశాలు కూర్పబడి ఉంటాయి. వృక్షశాస్త్రం, జీవశాస్త్రం, పర్యావరణ శాస్త్రం, రసాయన శాస్త్రం, యుద్ధ శాస్త్రం, వ్యాపార శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, ఈ శాస్త్రం ఆ శాస్త్రం అని కాకుండా అన్ని శాస్త్రాల సమగ్ర సమాహారమే ఒక్క తెలుగు కావ్యం. హంసవింశతి అనే కావ్యం అయ్యలరాజు నారాయణమాచ్యుల వారు చేసిన కావ్యంలో రావి మామిడి కొండరావి మేడయు బ్రహ్మమేడయును జీడి మామిడియును అక్కడ ఉట్టంకించబడి ఉంది ఈ జీడి మామిడి చెట్టు ప్రస్తావన. చెట్లు అసంఖ్యాకం. ఆ సంఖ్యలోకి రానటువంటి అసంఖ్యాకంగా ఉండే వేలాది కొద్దీ లక్షలాది కొద్దీ ఉండే ఈ మొక్కలను మహావృక్షాలుగా మార్చే నేపథ్యంగా మనం వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అది లక్ష్యం. జీడి మామిడి అనగానే జీడి అది వేరే, మళ్ళీ భల్లాతకి అన్న పేరుతో నల్ల జీడి. కానీ అక్కడ అడరు భల్లాతకిను జీడియన మహేష ఆంధ్ర భారతంలో వచ్చేటటువంటి అరణ్య పర్వంలో వచ్చేటటువంటి నన్నయ్య రాసినటువంటి ఆ వాక్యంలో వచ్చే జీడి అది వేరు. అక్కడ ఆ అడలు భల్లాతకి అన్న పదం వాడబడి ఉన్నది. ఇది జీడి మామిడి. మాధుర్యమెడలునే మామిడి పంటికి దొడమి పట్టున జీడి తొడరు మాత్రము. రామలింగేశ్వర శతకం ఆడిదం సూరన్న కవి. అంటే భారత కాలానికి మామిడి జాతులలో జీడి మామిడి లేదు. కానీ ఆ తదుపరి శ్రీనాథ కాలానికి అయ్యలరాజు కాలానికి మన దేశంలోనికి ఈ జీడిపప్పు లేదా ఈ జీడిపప్పు అందించేటటువంటి జీడి మామిడి చెట్లు ప్రవేశించాయి. థాయిలాండ్ మ్యాంగో అని ఈ చెట్టుకు ఉండే పేరు ఇందుకే ఏర్పడింది, జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. జీడిపప్పు, జీడి మామిడి వీటిని తప్పకుండా వినియోగించాలి అనేటటువంటి వారికి భోజుడు చెంపు రామాయణంలో 38 రకాల చెట్లను కాపాడినట్లుగా ఒక వర్ణన ఉన్నది. అందులో కక్కోలకోల అన్న పదం కూడా ఉంది. నాగ పున్నాగతాళ హింతాల రసాల కక్కోలకోల. ఈ కక్కోలకోలం అంటే ఏమిటా అంటూ విశ్లేషణ చేసిన ప్రాచీన పరిశోధకులు ఇది జీడి మామిడి మొక్క అయి ఉండాలి అనే నిర్ధారణకు వచ్చారు. కానీ ఆ జీడి మామిడి వేరు, ఈనాటి కాలంలో మనకు లభించేటటువంటి ఈ జీడి మామిడి వేరు. భోజుడు తన చెంపు రామాయణంలో ఇంత ప్రశస్తమైనటువంటి 38 రకాల ప్రత్యేకమైన మొక్కల గురించి పరిచయం చేస్తూ ఎలాంటి కథ ఆ భోజుడికి సంబంధించి లోకంలో ప్రచారంలో ఉన్నది అంటే, ఒకనాటి కాలంలో భోజుడికి బాగా తలనొప్పి వేసింది. ఆ తలనొప్పిని ఎలా తొలగించుకోవాలా అంటూ అనేకులను సంప్రదించగా వైద్య మార్గానికి సంబంధించిన మార్గం వేరు, ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించిన అంశం వేరు. ఈ ఆధ్యాత్మిక కోణంలో ఈ శిరస్సులో మత్స్యములు ఏవో చేరి ఉన్నవి అంటూ మోహిని భస్మంతో మూర్ఛ పోగొట్టి ఆ తదుపరి అనేక విధములుగా ఆ వైద్య సహాయ చికిత్సలలో మత్స్యదోషం తొలగించారు, మొక్కలను వినియోగించారు అనే వర్గం ఒకటి ఉండగా, అదే సమయంలో జీడి మామిడి వాసన చూపించినట్లయితే తేరుకొని ఉత్సాహంతో మరింత సముత్తేజంతో ఏ వ్యవహారాన్నైనా చక్కబెట్టుకోగలుగుతారు. కనుక
మోహిని చూర్ణంతో మూర్ఛ పోగొట్టిన అనంతరం జీడి మామిడి రసాన్ని లేక జీడి మామిడి కొమ్మల వాసన చూపితే మూర్ఛలో నుంచి తేరుకుంటారు అనేటటువంటి ఆచారాన్ని కూడా ప్రాచీనులు కథల రూపంలో తెలియజేసి ఉన్నారు. మనకు విచారం, దుఃఖం, బాధ లేక ఏ విధమైన విషయం మీద కూడా ఆసక్తి లేకపోవడం, నిరాసక్తత, నిర్లిప్తత, నిర్లక్ష్యం, దేని మీద కూడా శ్రద్ధ లేకపోవడం, ఇలాంటి మానసిక రోగాలకు కారణమయ్యే లక్షణాలు ఏమాత్రం పొడసూపినా కూడా వెనువెంటనే వాటిని తొలగించుకోవడం కోసం జీడి మామిడి మొక్క దర్శనం చేసుకోవాలి, లేదా జీడి మామిడి ఆకుల వాసన చూడాలి. ఇంటిలో ఉత్తర దిగ్భాగంలో లేదా వాయవ్య దిగ్భాగంలో జీడి మామిడి చెట్టు పెంచుకోవచ్చు. ఆ వాసన కారణంగా ఇంటిల్లిపాదికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఇంటికి ఉత్తర దిగ్భాగంలో జీడి మామిడి చెట్టు పెంచుకోవచ్చు. పరమాత్ముడికి అవసర సందర్భంగా మనం సమర్పించేటటువంటి నివేదనలలో జీడి కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే వీటిని మనం సమర్పిస్తూ కాస్త తాత్కాలిక అవసర నైవేద్యంగా, అనంతరం మహానైవేద్యం, ఏ ప్రసాదం చేసినా ఏ పాయసం చేసినా అందులో కూడా ఈ జీడిపళ్ళు ఉంటాయి కదా, తప్పనిసరి కదా అనుకుంటే పరమాత్మ సేవలో ప్రత్యక్షంగా పాలు పంచుకునేటటువంటి అర్హత కలిగినటువంటి పవిత్రమైన అత్యద్భుతమైన అమృతమయమైన ఈ చెట్టు ఇంటిలో తప్పనిసరిగా పెంచాలి. అయితే ఇది మహావృక్షం, ఇది ఇంటికంటే కూడా పెద్దదిగా ఎదిగేటటువంటి వృక్షం. వాస్తుపరంగా ఇంటికి ఉత్తర దిగ్భాగంలో ఇంటికంటే కూడా ఎత్తుగా చెట్లు పెంచకూడదు, ఇది దోషం. అలా ఒక నియమం ఉన్న కారణం చేత పెరిగి ఆ చెట్టు చివర త్రుంచినట్లయితే క్షేమం కలుగుతుంది. నక్షత్రపరంగా జీడి మామిడి చెట్టును గురువు నక్షత్రంతో జీవితం ప్రారంభమయ్యేటటువంటి వారు తప్పనిసరిగా పెంచినట్లయితే, లేదా ఈ నక్షత్రాల వారు జీడి మామిడి మొక్కను సేకరించి మొక్కల పెంపకం పైన అభిరుచి గల వారికి బహుమానంగా ఇచ్చినట్లయితే కూడా వారికి తప్పక మంచి ప్రయోజనం చేకూరుతుంది. బృహస్పతి దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం. ఆ గురువుకు సంబంధించిన నక్షత్రాల వారు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఈ నక్షత్రాల వారు తప్పనిసరిగా ఈ చెట్టు పెంచాలి, లేదా ఈ నక్షత్రాల వారికి క్షేమం కలగాలి అనే ఉద్దేశ్యంతో ఇతరులు ఈ చెట్టు పెంచినా కూడా తప్పక మంచి ప్రయోజనం సాధించగలుగుతారు. జీడి పళ్ళని దానంగా ఇచ్చిన, బహుమానంగా అందించిన సంకల్ప సిద్ధి కలుగుతుంది. మంచి మాట రావాలి, వాక్కు సిద్ధించాలి, వాక్కు యోగంగా మారాలి అంటే అన్న మాట తథాస్తు నిజం కావాలి. వాక్కు సిద్ధి, వాక్కు శుద్ధి ఈ రెండు కోరేటటువంటి వారు జీడి పళ్ళను వినియోగించాలి, జీడి మొక్కలను పెంచే ప్రయత్నం చేయాలి. మన అమృత వృక్షాలు అనే విభాగంలో జీడి మామిడి చెట్టుకు సంబంధించిన ప్రయోజనాలు, అనేక విశేషాంశాలను తెలుసుకున్నాం కనుక ఈ మొక్కను చెట్టుగా మార్చే ప్రయత్నం చేద్దాం, కాపాడుకుందాం.